అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇటీవలి రోజుల్లో సాధారణంగా స్వచ్ఛమైన గాలికి పేరున్న విశాఖపట్నం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరింది. తాజా నివేదికల ప్రకారం డిసెంబర్ 19వ తేదీన విశాఖలో AQI స్థాయి 350కి పైగా నమోదవగా, అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలో 319 నమోదైంది. ఈ విధంగా ఢిల్లీ కంటే కూడా ఎక్కువగా AQI స్థాయి నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు AQI అంటే ఏమిటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలి ఎంత నాణ్యంగా ఉందో చెప్పే సూచిక. ఇక్కడ చూపిన పట్టిక ద్వారా మనం ఏ స్థాయి గాలి పీలిస్తే స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామో చూసుకోవచ్చు. అసలు ప్రశ్న ఏమిటంటే, తీర ప్రాంత నగరమైన విశాఖలో గాలి కాలుష్యం ఎందుకు ఇలా పెరిగింది? దీనికి ప్రధానమైన కారణం మొదటిది పరిశ్రమల కాలుష్యం. విశాఖపట్నంలో ఉన్న భారీ పరిశ్రమలైన స్టీల్ ప్లాంటు, పోర్టు ప్రాంతాలు మరియు ఫార్మాస్యూటికల్ యూనిట్లు బొగ్గు దహనం మరియు రసాయన వాయువులు విడుదల చేయడం వల్ల వచ్చే సూక్ష్మ ధూళి కణాలు, వీటినే PM2.5 PM10 అని అంటారు. వీటి వల్ల గాలి నాణ్యత చాలా ఎక్కువగా పడిపోతుంది. మరొక ప్రధాన కారణం వాహనాల సంఖ్య భారీగా పెరగడం. కార్లు, బైకులు, లారీలు అధికమయ్యాయి. అలాగే పాత వాహనాల నుంచి అధిక పొగ వస్తుంది. ట్రాఫిక్ జామ్లలో ఇంజిన్ ఆన్లోనే ఉండడం వలన ఇవి నైట్రోజన్ డయాక్సైడ్ NO2, కార్బన్ మోనాక్సైడ్ CO పెంచుతాయి. అలాగే రోడ్డు మరియు భవన నిర్మాణ పనులు అంటే రియల్ ఎస్టేట్ నిర్మాణాలు, డస్ట్ కంట్రోల్ లేకపోవడం వలన గాలిలో ధూళి మేఘాలు పెరుగుతాయి. అలాగే దీనికి మరొక సహజ భౌగోళిక కారణం కూడా ఉన్నది. అదేమిటంటే, విశాఖపట్నం నగరం ఒకవైపు సముద్రం, మరోవైపు తూర్పు కనుమల మధ్య ఒక బేసిన్ లాంటి ప్రాంతంలో ఉండడం వల్ల గాలి స్వేచ్ఛగా ప్రవహించలేకపోతుంది. ప్రత్యేకించి చలికాలంలో గాలి వేగం తగ్గినప్పుడు కాలుష్య గాలి నగరంలోనే చిక్కుకుపోయి ఎయిర్ క్వాలిటీని మరింత దిగజారుస్తోంది. ఈ పరిస్థితినే నిపుణులు ఎయిర్ ట్రాపింగ్ ఎఫెక్ట్గా వివరిస్తున్నారు. ఈ గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి చెట్లను ఎక్కువగా నాటాలి. నగరం మొత్తం పచ్చదనంగా ఉండేటట్లు చేయాలి. కొండలపై పచ్చదనం ఎక్కువగా ఉండేటట్లు చేయాలి. అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ ద్వారా నడిచే బస్సులు మరియు ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఉపయోగించాలి. దాంతోపాటు గ్యాస్ ద్వారా నడిచే బస్సులను కూడా ఉపయోగించాలి. వీటితో పాటు ప్రభుత్వం మెట్రో రైలు లాంటి వ్యవస్థలను నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు వీటిని ప్రజా రవాణాగా ఉపయోగించడం వలన మనకు కాలుష్యం విపరీతంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సమస్యను కూడా చాలా వరకు తగ్గించవచ్చు. వీటితో పాటు ప్రభుత్వం కూడా కాలుష్య నివారణ చర్యలను విరివిగా చేపట్టాలి. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటే కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలను ప్రజలు కూడా సహకరించాలి.